అధ్యక్ష, ఈరోజు ఒక కుటుంబానికి ఒక పథకం ఇస్తే అది సంక్షేమం అవుతుంది. ఒక యువకుడికి ఒక ఉద్యోగం ఇస్తే అది అభివృద్ధి అవుతుంది. ఒక బీసీ మహిళని, ఒక బీసీ యువకుడిని, ఒక బీసీ కుటుంబానికి చెందిన వ్యక్తిని గ్రామ పాలనలో, మండల పాలనలో, కార్పొరేషన్ పాలనలో నిర్ణయం తీసుకునే స్థాయికి తీసుకొస్తే అదే నిజమైన సాధికారిత, అదే నిజమైన వెనుకబడిన వర్గాలకు అండని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ యొక్క రిజర్వేషన్లు చాలా ప్రాధాన్యత ఉంది. ఇందులో కూడా బీసీ సాధికారతలో మహిళ పాత్ర అత్యంత కీలకం. ఈ అవకాశాన్ని కల్పించడం మనందరి బాధ్యత. బీసీలకు భిక్ష కాదు, భాగస్వామ్యం కావాలి. భరోసా కాదు, అధికారంలో భాగం కావాలి. మాటలు కాదు, చట్టబద్ధమైన హక్కు కావాలి. అందుకే ప్రతి బీసీ కుటుంబం గర్వంగా చెప్పుకునే రోజు రావాలి. ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది, మాకు అవకాశం ఇచ్చింది, మమ్మల్ని పాలనలో భాగస్వామ్యం చేసింది అనే నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత మనందరిది. సామాజిక న్యాయం కోసం, బీసీల సాధికారత కోసం, సమగ్ర ఆంధ్రప్రదేశ్ కోసం 34% రిజర్వేషన్లు ఒక హిస్టారికల్ ముందడుగని మరొక్కసారి ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే